హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లియో హెల్త్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ బీరకాయల లోకేష్ గారు, జనరల్ ఫిజిషియన్, సెంచురీ హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం అండి, వెరీ గుడ్ ఈవినింగ్. సో చాలామందికి ఈ టైప్ 1 డయాబెటీస్ అంటే తెలియదు. అసలు ఈ టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటి డాక్టర్ గారు? సో ప్రస్తుతం మనం ఈరోజు మాట్లాడదలుచుకుంది అబౌట్ టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్. ఇప్పుడు డయాబెటీస్ ఉందన్నాక చాలామంది అడుగుతారనమాట, ఇది టైప్ 1 టైప్ 2 అని అడుగుతారు. ఇప్పుడు ఖచ్చితంగా చెప్పడానికి ఒకటే టెస్ట్లో ఒకసారి డయాగ్నోజ్ అయిన తర్వాత చెప్పడానికి ఇబ్బంది అవుతుంది. సో రఫ్గా ఏంటంటే బ్రాడ్గా చెప్పేది టైప్ 1 టైప్ 2 డిపెండింగ్ అపాన్ ద ఏజ్ ఫ్యాక్టర్. డిపెండింగ్ అపాన్ ద ఏజ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు లెస్ దెన్ 45 ఇయర్సా కాదా. సో ఇప్పుడు లెస్ దెన్ 45 ఇయర్స్ ఉంటే టైప్ 1 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మోర్ దాన్ 45 to 50 ఇయర్స్ పైన వాళ్ళంటే ఇప్పుడు ఆల్రెడీ టైప్ 2 డయాబెటీస్ అని చెప్తాము. సో టైప్ 1 డయాబెటీస్ అనేది అబ్సల్యూట్ ఇన్సులిన్ డెఫిషియన్సీతోనే వస్తుంది. అంటే ఇన్సులిన్ అస్సలు ప్రొడ్యూస్ అవ్వట్లేదు, ఇన్సులిన్ సెక్రీషన్ అనేది అస్సలు లేదనమాట. సో అది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్ అంటాం, IDDM అని. ఇన్సులిన్ డిపెండెంట్ అంటే ఇన్సులిన్ ఖచ్చితంగా ఇవ్వాలి. సో టైప్ 1 డయాబెటీస్లో ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఇన్సులినే. సో ట్యాబ్లెట్స్ అనేది పనిచేయవు. అందుకే మనం చూస్తుంటాం చిన్న చిన్న పిల్లల్లో, లేకపోతే కొంచెం 10 to 15 ఇయర్స్ మధ్యలో పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు. సో వాళ్ళు టైప్ 1 డయాబెటీస్తో బాధపడుతుంటారు. వాళ్ళకి మనము డెఫినెట్గా ఇవ్వాల్సింది ఇన్సులినే. సో ఖచ్చితంగా వాళ్ళు పెన్స్ కానీ ఇన్సులిన్ పెన్స్ అని ఉంటాయి వాడుతుంటారు, లేకపోతే సిరంజెస్తోని. అది కొంచెము కష్టమైన లైఫ్ స్టైల్ అండి, కష్టమైన పద్ధతి కానీ, బట్ దే హ్యావ్ టు ఫాలో. ఒకవేళ అది తీసుకోలేకపోతే లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. లైఫ్ లాంగ్ మొత్తం వాడాల్సిందేనా? అవునండి. ఇది అన్ఫార్చునేట్లీ ఏంటంటే దీనికి వేరే ట్రీట్మెంట్ లేదు. అబ్సల్యూట్ ఇన్సులిన్ డెఫిషియన్సీ అంటే బాడీలో ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ అని ఉంటాయి, ఇన్సులిన్ సెక్రీట్ చేస్తాయి. వాళ్ళ దాంట్లో కంప్లీట్గా సెక్రీషన్ అనేది ఉండదు. ఇప్పుడు ఇన్సులిన్ సెక్రీషన్ కంప్లీట్గా ఉంటే మనం బయట నుంచి ఇన్సులిన్ ఇస్తామన్నమాట. సో అది ఇస్తే ఇట్ విల్ మెయింటైన్ ద షుగర్స్. అదర్వైజ్ వాళ్ళకి షుగర్స్ పర్సిస్టెంట్లీ హై ఉంటాయి. షుగర్స్ హై ఉంటే షుగర్స్ హై ఉన్న వల్ల వచ్చే సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, బెడ్ వెట్టింగ్ ఉంటుంది, అంటే పడుకున్నప్పుడు పక్క తడుపుతూ ఉంటారు. కొంచెం స్కూల్కి వెళ్ళే పిల్లలు అనుకోండి, ఎక్కువ యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది. సో వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ కూడా బాగా ఇంపేర్ అవుతాయి అన్నమాట. ఎక్కువ దాహం అవ్వడం, ఎక్కువ ఆకలి అవ్వడము, ఎక్కువ నీరసంగా ఉండడము, కొంతమంది సడన్గా బరువు తగ్గిపోవడము. సో ఇప్పుడు చిన్న ఏజ్లో పెరిగే పిల్లలలో సడన్గా బరువు తగ్గిపోతున్నంటే పీడియాట్రిషియన్ కలుస్తారు. పీడియాట్రిషియన్ కలిస్తే ఏం చేస్తారు, ఆబ్వియస్లీ ఫస్ట్ డైట్ కోసము హై ప్రోటీన్ డైట్ కానీ, ఒకవేళ నాన్ వెజ్ తినగలిగితే ఎగ్ ఖచ్చితంగా మార్నింగ్ 1 egg, నైట్ 1 egg ఇలా డైట్ చెప్తారు. కొంతమంది అలా డైట్ తీసుకున్నా కానీ వాళ్ళు బరువు పెరగలేదు అనుకోండి, అప్పుడు నెక్స్ట్ అనేది షుగర్స్కి మిగతా హెల్త్ చెకప్ చేయిస్తారు, బ్లడ్ రిపోర్ట్స్. సో దాంట్లో ఏంటంటే ఇట్లా షుగర్స్ చాలా హై ఉన్నాయి, 5 years అబ్బాయి జస్ట్ షుగర్స్ వచ్చేసి 400-500 దాకా ఉన్నాయి అంటే అప్పుడు మన స్ట్రాంగ్ సస్పిషన్ ఏంటంటే ఈజ్ ఎ టైప్ 1 డయాబెటీస్ అనమాట. సో రిగార్డింగ్ ది జెనెటిక్ టెస్టింగ్స్ అట్లాంటివి కానీ, వాళ్ళ పేరెంట్స్ది నిజంగా క్లోజ్ రిలేటివ్స్లో అట్లా మ్యారేజ్ అయిందా, లేకపోతే అదే మేనరికం పెళ్ళి అలా ఏమైందా చెక్ చేసుకోవాలి. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మనం చాలామందిలో చూస్తుంటాం సడన్గా వీళ్ళు వెయిట్ రెడ్యూస్ అయిపోతారు. అసలు ఈ వెయిట్ రెడ్యూస్కి గల కారణాలు ఏంటి డాక్టర్ గారు? వెయిట్ రెడ్యూస్కి కారణాలు చాలా పెద్ద లిస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే కొంతమంది సడన్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇప్పుడు టీబీతోని కానీ, కొన్ని బ్యాక్టీరియల్ లాంగ్ రన్నింగ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, లేకపోతే కొన్ని లాంగ్ ఇన్ఫెక్షన్స్తో ఏంటంటే వాళ్ళ క్రానిక్గా వాళ్ళ ఆకలి అనేది తగ్గిపోతుంది. ఆకలి తగ్గిపోయినప్పుడు వాళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకోరు. ఫుడ్ సరిగ్గా తీసుకోకుండా దే కెన్ లూజ్ వెయిట్. సో ఇలాంటి ఇన్ఫెక్షన్ ఎపార్ట్ రూల్ అవుట్ చేసుకుంటే చిన్న కొన్ని క్యాన్సర్స్ మ్యాలిగ్నెన్సీస్ కూడా సేమ్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఆకలి తగ్గిపోతుంది. ఆకలి తగ్గిపోతే సరిగ్గా తినకపోయేసరికి వెయిట్ తగ్గుతారు. సో ఇది ఒకటి ఇన్ఫెక్షన్స్, ఒకటి మ్యాలిగ్నెన్సీస్ అండ్ క్యాన్సర్స్ అంటాము. ఇంకోటి షుగర్స్, ఇంకోటి థైరాయిడ్ ఇష్యూస్ కూడా ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు హైపర్ థైరాయిడిజం 2 టర్మినాలజీస్ ఉంటాయి. హైపోథైరాయిడిజంలో బరువు పెరుగుతారు, హైపర్ థైరాయిడిజంలో బరువు తగ్గుతారు. అంటే వాళ్ళ బేసల్ మెటబాలిక్ రేట్ అనేది హైపర్ థైరాయిడిజంలో ఎక్కువ అవుతుంది. సో వాళ్ళకు ఎక్కువ చెమటలు రావడము, ఎక్కువ గుండె దడ రావడము, ఎక్కువ చెమటలు టెన్షన్ పడడం ఇవన్నీ ఉంటాయి. హైపోథైరాయిడిజం అంటే ఇప్పుడు బద్ధకంగా ఉండడము, పొద్దున ఎక్కువ నిద్ర రావడము, జుట్టు ఎక్కువ ఊడిపోవడము, ఇట్లాంటి థైరాయిడ్ ఫీచర్స్. దీంట్లో కూడా వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ అనేవి ఒక పార్ట్ అనమాట. సో ఇవన్నీ కాకుండా ఫస్ట్ మామూలుగా చేయించేదంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చూసుకుంటాము, తర్వాత ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ చూసుకుంటాము. సో మెయిన్ థైరాయిడ్ ప్రొఫైల్ చూసుకుంటాము. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు థైరాయిడ్ డయాబెటీస్ రూల్ అవుట్ చేసుకున్నాకనే మిగతా ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే ఇంకేమైనా వేరే ఇష్యూస్ ఉన్నాయనేది ఆ లైన్లో ఆలోచించి వర్కౌట్ చేస్తాము.
అయితే డాక్టర్ గారు ఇప్పుడు మనం బార్న్ బేబీస్లో కూడా ఈ డయాబెటిక్ అనేది చూస్తున్నాం చాలామందిలో. అసలు ఇది అంటే లైక్ ఇప్పుడు పేరెంట్స్ నుంచి వచ్చినప్పుడు దాన్ని మనం హెరిడిటరీగా తీసుకోవచ్చా, వంశపారంపర్యంగా తీసుకోవచ్చా, లేకపోతే వీళ్ళు తినే జంక్ ఫుడ్ కానీ అంటే లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకునే ఫుడ్ మీద ఏమైనా ఆధారపడి ఇట్లా రాబోతుందా? అవునండి. ఇప్పుడు మెజారిటీ ఏంటంటే దీనిలో ఫ్యాక్టర్స్ వచ్చేసి ఫస్ట్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మిగతా అంటే స్పాంటేనియస్ మ్యుటేషన్స్ వల్ల కూడా రావచ్చు. కానీ ప్రెగ్నెన్సీ టైంలో బెటర్ హెల్తీ ఫుడ్ తినడం, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం ఇస్ ద బెస్ట్ అడ్వైస్ ఎనీ వన్ కెన్ గివ్. సో ఇప్పుడు ఖచ్చితంగా డైరెక్ట్ రిలేషన్ లేదు, కానీ ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ వచ్చేసి కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో కొన్ని ఇన్ఫెక్షన్స్ అట్లాంటి వాటికి టార్చ్ ఇన్ఫెక్షన్స్ అంటాము. సో టాక్సోప్లాస్మా, రుబెల్లా, సైటోమెగలో వైరస్, హెర్పీస్ వైరస్ ఇట్లాంటి కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ అట్లాంటప్పుడు ఏంటంటే సో దేర్ వుడ్ బి ద మదర్ డైట్ వుడ్ బి ఇంపేర్డ్ అనమాట. సో ఇన్ దోస్ కండిషన్స్ అట్లాంటప్పుడు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ మోర్ దాన్ 70% జెనెటిక్ మ్యూటేషన్సే దానికి కారణం అని తెలుస్తుంది ప్రస్తుతానికి. అయితే డాక్టర్ గారు ఇప్పుడు మనం చాలామంది ఇప్పుడు ఈ పెళ్ళి అయ్యే టైంలో లైక్ ఇఫ్ దే ఆర్ ఎఫెక్టెడ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ టైప్ 1 డయాబెటీస్, ఎటువంటి ఫ్యాక్టర్స్ అంటే ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఫర్ అంటే వాళ్ళు ఏదైతే ప్రెగ్నెన్సీకి సంబంధించి వాళ్ళ ప్లానింగ్ ఉంటే ఈ ఫ్యాక్టర్స్ ఏమన్నా వీటిపైన ఇంపాక్ట్ ఉంటుంది అంటారా? తప్పకుండా అండి, ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జెనెటిక్ మ్యూటేషన్స్ అనేది వంశపారంపర్యంగా వస్తుంటాయి కదా. వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఉన్నది ఆబ్వియస్లీ వాళ్ళ సిబ్లింగ్స్కి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎంత పర్సెంట్ వాళ్ళ పిల్లలకి వచ్చేది అనేది అంటే ఇద్దరికే ఉంది డయాబెటీస్, ఒకళ్ళకే ఉందా, ఒకవేళ ఉంటే ఇలా కంట్రోల్లో ఉంది, వాళ్ళు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా లేదా ఒక ఫ్యాక్టర్. సో బై డిఫాల్ట్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకపోయినా జెనెటిక్గా వచ్చే ఛాన్సెస్ అరౌండ్ 10 to 15% ఎక్స్పెక్ట్ చేస్తాము. ఆల్రెడీ వాళ్ళు ప్రెగ్నెన్సీలో ప్లాన్ చేసినప్పుడు కూడా ముందే మేము చెప్తామన్నమాట. సో ఇంత రిస్క్ ఉంటుంది, మీరు రిస్క్ తీసుకొని ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నారా. ఒక్కొక్కసారి కొన్ని మ్యాల్ఫార్మేషన్స్ కూడా ఉంటాయి. సో టిఫా స్కాన్, అదే ఫీటల్ అనామలీస్, టార్గెట్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ అనే స్కాన్ కూడా చేయిస్తాము. ఫస్ట్ ట్రైమిస్టర్ ఎండింగ్లో అలా చేయించి దాన్ని బట్టి దే వాంటెడ్ టు ప్రొసీడ్ ఆర్ నాట్ అనేది కూడా డెసిషన్ తీసుకుంటాము. సో ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు ఈ డయాబెటిక్ పేషెంట్స్ పర్టికులర్గా మనం చూసుకుంటే కనుక అంటే వీళ్ళకి ఏదో ఒక ఇంపాక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న దెబ్బ తగిలిన కూడా మానకపోవడం అండ్ అది చాలా పెద్దగా అవ్వడం అండ్ ఆ దాని మీద వాళ్ళు ఏమైనా కొంచెం చేస్తే కొన్ని రోజుల తర్వాత అంటే చిన్న కాలికి గాయమయ్యి ఒక ఏళ్ళకి లాస్ట్కి కాళ్ళే తీసేసే పరిస్థితులు కూడా చాలా చూసాం మనం. సో ఇది టైప్ 1 డయాబెటీస్లో అవుద్దా డాక్టర్ గారు? తప్పకుండా అవుతుందండి. కానీ ఏంటంటే టైప్ 1 డయాబెటీస్లో ఇలాంటి కాంప్లికేషన్స్ తక్కువ చూస్తాం. ఎక్కువ ఏంటంటే మెటబాలిక్ కాంప్లికేషన్స్, అంటే సడన్గా షుగర్స్ ఫ్లక్చువేషన్ అవ్వడం, ఎక్కువ కావడం తక్కువ కావడం, కానీ సడన్గా ఇప్పుడు డీహైడ్రేషన్ ఎక్కువ అవ్వడము, మళ్ళీ ఐసీయూ అడ్మిషన్స్ ఎక్కువ అవ్వడము, రికరెంట్ అడ్మిషన్స్ అవ్వడము ఉంటుంది. ఇది మీరు చెప్పిన డయాబెటిక్ ఫుట్ యాంప్యుటేషన్స్ అనేది టైప్ 2 డయాబెటీస్లో మోర్ కామన్. అంటే అది ఒక ఓవర్ ఏ లాంగ్ రన్ అది వస్తుంది. వీళ్ళ దాంట్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి రిలేటివ్లీ రేర్. ఇప్పుడు మీరు టైప్ 1 టైప్ 2కి కంపేర్ చేసుకుంటే టైప్ 1 అనేది అబ్సల్యూట్ ఇన్సులిన్ డెఫిషియన్సీ, అంటే బాడీ అస్సలు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయట్లేదు. టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ ఏంటంటే బాడీ సెక్రీట్ చేస్తుంది, ఇన్సులిన్ సెక్రీట్ ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ అది పని చేయట్లేదు. అంటే ఇన్సులిన్ అనేది యాక్టివ్ ఫామ్లో లేదు. సో ఇన్సులిన్ యాక్టివ్ ఫామ్ ఎందుకు లేదంటే ఇప్పుడు వాళ్ళు లావుగున్నారనుకోండి, అడిపోజ్ టిష్యూ అంటాము, అంటే కొలెస్ట్రాల్, ఫ్యాట్ ఇవన్నీ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పెంచుతుంది అనమాట. ఇప్పుడు ఇన్సులిన్ సెన్సిటివ్ అంటే ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ పని చేయకుండా అడ్డంకిగా ఉంటుంది అనమాట. సో టైప్ 2 అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని వస్తుంది. ఇన్సులిన్ ఉంది కానీ సరిగ్గా పని చేయట్లేదు బికాస్ ఆఫ్ రెసిస్టెన్స్. టైప్ 1లో ఇన్సులిన్ అస్సలు లేదు. సో అస్సలు లేదు కాబట్టి మనం ఇన్సులిన్ ఇస్తున్నాము. టైప్ 2లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి మెట్ఫార్మిన్ కానీ ఏదైనా ట్యాబ్లెట్స్ పెట్టుకుంటాము. ఒకవేళ మెట్ఫార్మిన్ కంటే ఇప్పుడు ఇంకా మంచి మెడికేషన్స్ కూడా వచ్చినాయి, DPP-4 ఇన్హిబిటర్స్ కానీ డిఫరెంట్ గ్రూప్స్ వచ్చినాయి. ఈవెన్ ఇంజెక్టబుల్స్ కూడా ఉన్నాయి. ఇంజెక్టబుల్స్ వన్స్ వీక్లీ, వన్స్ మంత్లీ ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఎకనామిక్ కండిషన్స్ బట్టి ఇప్పుడు లైఫ్ టైం వాడాల్సి ఉంటుంది కాబట్టి సో అది పెట్టుకొని ఇంకా కార్డియోవాస్కులర్ ప్రొటెక్షన్ అంటే గుండెకి సంరక్షిస్తుందా లేదా, మూత్రపిండం సంరక్షించడం లేదా, ట్రయల్స్ అన్ని వాటి మీదనే ఉన్నాయి. సో గుండెకి, కిడ్నీకి సేఫ్ అన్నవి మాలిక్యూల్స్ మన అప్రూవల్స్ వస్తాయి అన్నమాట. USFDA కానీ మన ఇండియాలో DCGA అప్రూవల్ కానీ ఇచ్చినాక దాన్ని బట్టి వాడతాం. అయితే డాక్టర్ గారు ఇప్పుడు మనం టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ కనుక చూస్తే ఈ రెండింటికి కూడా చాలా అసలు దానికి అసలు సంబంధమే లేదు. అయితే వీళ్ళు కంపల్సరీ మెడికేషన్ అనేది కంప్లీట్ లైఫ్ టైం మొత్తం వాడాల్సిందేనా? వీళ్ళు ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు అంటే ఎవ్రీడే ఈ మెడికేషన్ అనేది, అంటే ఇంకా దీనికి అసలు స్టాప్ అంటూ లేదా? అంటే ఇప్పుడు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఇప్పుడు లైఫ్ టైం వాడాలని ఖచ్చితంగా అందరికి చెప్పలేము, కానీ టైప్ 1 డయాబెటీస్ మాత్రము కంపల్సరీ ఇన్సులిన్ తీసుకోవాలి. అన్ఫార్చునేట్లీ దే హ్యావ్ టు కంటిన్యూ టిల్ దేర్ లైఫ్ టైం.
ఎందుకంటే ఆబ్వియస్లీ ఇన్సులిన్ అస్సలు ప్రొడ్యూస్ అవ్వట్లేదు. సో ఇన్సులిన్ అనేది సప్లిమెంట్ చేయాలి మనము. సో దానికి ఛాన్స్ లేదు. దీని మీద వేరే స్టడీస్ జరుగుతున్నాయి. ఇప్పుడు ట్రీట్మెంట్లో కూడా పెద్దగా వాళ్ళకి ఆప్షన్స్ లేవు టైప్ 1కి. ఓన్లీ ఇన్సులిన్ ఇంజెక్టబుల్లోనే కొన్ని టైప్స్ 2 or 3 టైప్స్ ఉన్నాయి, కానీ ఓన్లీ ఇన్సులిన్స్. కానీ ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ అంటే మోస్ట్ కామన్లీ ఇప్పుడు ఎల్డర్లీ పెద్ద ఏజ్లో చూసే వాటికి చాలా వైడ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 10 to 12 ఆప్షన్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ట్యాబ్లెట్స్. సో ట్యాబ్లెట్స్ అనేది 1-2 ట్రై చేస్తారు టైప్ 1లో, కానీ ఖచ్చితంగా అంత ఫుల్గా పనిచేస్తే అని ఎవరు చెప్పలేరు దాని గురించి. సో ఇదేంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి వాళ్ళు పెరిగే క్రమంలోనే ప్యాంక్రియాస్ అనేది డ్యామేజ్ అయిపోతున్నాయి, బీటా సెల్స్. సో ఇన్సులిన్ అనేది అసలు సెక్రెట్ అవ్వట్లేదు. సో అందుకోసము వాళ్ళ షుగర్స్ అనేది ఖచ్చితంగా హై ఉంటాయి. సో కాంప్లికేషన్ అవాయిడ్ చేయడానికి ఖచ్చితంగా ఇన్సులిన్ టైంకి తీసుకోవాలి, యాజ్ రికమెండెడ్ బై ద డాక్టర్. సో చాలామంది ఏంటంటే ఇది షుగర్ ట్యాబ్లెట్, డయాబెటిక్ ట్యాబ్లెట్స్ కనుక వాడితే తగ్గుతుంది అనే ఒక అపోహలు ఉంటారు. ఒక 1 month వాడిన తర్వాత మళ్ళీ ఆపేసి మళ్ళీ డైటీషియన్ని కానీ మన డయాబెటాలజిస్ట్ని కానీ లేకపోతే జనరల్ ఫిజిషియన్ని కానీ సంప్రదించకుండానే మానేస్తారు సార్. మళ్ళీ ఆ లెవెల్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. అవునండి, ఇది జనరల్గా చూసే ప్రాక్టీస్లో చూస్తుంటాం. ఇవి ఎస్పెషల్లీ 45 years అబోవ్ ఏజ్ టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ట్యాబ్లెట్ స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేయరు. ఎందుకంటే ఒకసారి ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తే అలవాటు పడిపోతుంది, మళ్ళీ అలవాటు పడిపోయినప్పుడు మళ్ళీ లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది అని. కానీ ఇప్పుడు ఎంత తొందరగా డయాగ్నోస్ చేసి ఎంత తొందరగా గుర్తించిన తర్వాత ట్రీట్మెంట్ ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత తొందరగా ఏంటంటే మనం ఇప్పుడు వాళ్ళకి రెసిస్టెన్స్ ఉంది కదా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిస్తాము. కొంచెము ప్యాంక్రియాస్కి కూడా ఇప్పుడు ఇన్సులిన్ కంట్రోల్ వస్తలేదని ఇన్సులిన్ సప్లిమెంట్ చేస్తాం కదా, ఇన్సులిన్ ఇంజెక్టబుల్ ఇచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం టైం దొరుకుతుంది. 3 to 6 months కానీ 6 months to 1 year కానీ టైం దొరికినప్పుడు వాళ్ళ ఓన్ ప్యాంక్రియాస్ ఏంటంటే రెస్ట్ దొరికి ఇట్ కెన్ ప్రొడ్యూస్ ఇట్స్ ఓన్ ఇన్సులిన్. అప్పుడు మెల్లమెల్లగా మనం ఇన్సులిన్ డోస్ అనేది తగ్గించుకొని ట్యాబ్లెట్స్ డోస్ కూడా వీలైనంత మంచిగా తగ్గించుకొని కొంచెం హోల్డ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ట్యాబ్లెట్స్ మొత్తం మీద ప్రెషర్ పెట్టకుండా వాళ్ళ సైడ్ నుంచి డయాబెటిక్ డైట్ చెప్పినట్టు కొద్దిగా గొప్ప చెప్పినట్టు ఫాలో డయాబెటిక్ డైట్, ఇంకా లైఫ్ స్టైల్ చెప్పాను, వీక్లీ అట్లీస్ట్ 5 days అట్లా వాకింగ్ చేస్తే అట్లీస్ట్ ½ an hour బ్రిస్క్ వాకింగ్ చేస్తే బెటర్ ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.